ऐसे वतन में।
ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి తన యొక్క నిశ్చింత చక్రవర్తి నిశ్చింత చక్రవర్తులను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు అమృత వేళ నుండి లేచి నిశ్చింత స్థితిలో స్థితులై ప్రతి కర్మ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలకు అనుభవం ఉంది. ఈ నిశ్చింత చక్రవర్తిగా ఉండే జీవితం చక్రవర్తి జీవితం కూడా మరియు నిశ్చింత జీవితం కూడా ఎంత ప్రియమనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ బయట ఉన్నటువంటి వికారి ప్రపంచంలో ఉన్న వారి యొక్క చింతలను తీసేసుకున్నారు. నశ అనేది పెట్టుకున్నారు. నశ కూడా అవినాశి నశ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు అనుభవం చేసుకుంటున్నారు కదా. ఈ నిశ్చింత జీవితము ఎంత ప్రియమైనది. రాత్రి పగలు ఏ విషయం యొక్క చింత లేదు మీకు, కానీ నశ ఉంటుంది. నడుస్తున్న ఈ నిశ్చింతగా ఉండేటటువంటి జీవితం బాబా ఈ ఒక్క జన్మ కోసమే కాదు, కానీ
అనేక జన్మల కోసం बेफिक्र बादशाह నిశ్చింత చక్రవర్తి बना दिया। గా తయారు చేసేశారు. अभी अनुभव करते हो ఇప్పుడు అనుభవం చేస్తున్నారు. बेफिक्र जीवन अगर है నిశ్చింత జీవితము ఒకవేళ ఉంది అంటే तो सदा मस्तक में సదా మస్తకంలో दिव्य ज्योति దివ్య జ్యోతి रहती మెరుస్తూ ఉంటుంది. और अगर फिक्र है మరియు ఒకవేళ చింత ఉన్నట్లయితే तो माथे पर మస్తకంలోని अनेक प्रकार के అనేక రకాలైన दुखों का దుఃఖము ఉంటుంది. వారి తలపైన దుఃఖాల యొక్క బుట్ట నిండి ఉంటుంది. ये बेफिक्र जीवन ఈ నిశ్చింత జీవితం की विधि ఈ నిశ్చింత జీవితం యొక్క విధి बहुत सहज है। చాలా సహజమైనది. जो भी हद तक का ఏదైతే मेरा హద్దుల్లో ఉండే నాది నాది అనేది ఉందో उसको దానిని तेरा कर दी। నీది అని అర్పించేశాము. मेरा और तेरा నాది మరియు నీది एक मात्रा का ही फर्क है। ఈ రెండు పదాలలో ఒక్క అక్షరంలోనే తేడా ఉంది. నే लेकिन మరియు నీ ఇదే తేడా ఉంది. को तेरा करने से కానీ నాది అనే దానిని నీది అని అనడము వలన जीवन कितने खुशनुमा జీవితం ఎంత సంతోషముగా తయారైపోతుంది. बन गई है ना। తయారైపోయింది కదా అటువంటి జీవితము. తలలు ఊపండి. తయారైందా అటువంటి జీవితం? నిశ్చింత జీవితము తయారైపోయింది కదా. अभी ఇప్పుడు बाप दादा బాప్ దాదా यही हर बच्चे से चाहता है ఇదే ప్రతి పిల్లల నుండి ఆశిస్తున్నారు. कि फिक्र वाली जीवन का చింతతో ఉన్న జీవితము आधार है व्यर्थ संकल्प। చింతతో ఉన్న జీవితానికి ఆధారము వ్యర్థ సంకల్పాలు. तो हर बच्चे के अंदर व्यर्थ संकल्प का కాబట్టి ప్రతి పిల్లలలోని వ్యర్థ సంకల్పాల యొక్క निशान भी नहीं रहे। చిహ్నాలు కూడా ఉండకూడదు. क्योंकि जब ఎందుకంటే मेरी को तेरी ఎప్పుడైతే నాది అనే దానిని बदल दिया నీది అనే దానిలోకి మార్చేసుకున్నారో तो
ఇప్పుడు ఏమైంది జీవితము? बेफिक्र बादशाह అనుభవం అయ్యింది కదా నిశ్చింత చక్రవర్తి. और ये बेफिक्र बादशाह మరియు की जीवन ఈ నిశ్చింత చక్రవర్తిగా ఉండే జీవితము कितनी प्यारी, ఎంత ప్రియమైనది. हर कर्म करते ప్రతి కర్మ చేస్తూ बेफिक्र बादशाह నిశ్చింత చక్రవర్తిగా ఉండండి. कोई फिक्र नहीं, ఎలాంటి చింత ఉండకూడదు. क्या कैसे ఎందుకు, ఏంటి, ఎలా, ఎప్పటి వరకు, ये सब समाप्त हो ఇటువంటి ప్రశ్నలన్నీ సమాప్తి అయిపోవాలి. बाप दादा బాప్ దాదా आज ఈరోజు यही चाहते हैं ఇదే ఆశిస్తున్నారు. कि हर एक बच्चा ప్రతి ఒక్క పిల్లలు व्यर्थ को వ్యర్థాన్ని मेरे के बदले तेरा कर నాది అనే దాని బదులు నీదిగా మార్చుకుని पसंद कर देंगे। आप सिर्फ एक मात्रा का अंतर का బాబా దానిని मंजूर है, భస్మం చేస్తారు వ్యర్థాన్ని. हो सकता है కానీ ఒక మాట, ఒక అక్షరం యొక్క తేడా तो हाथ उठाओ, చేసి చూపించండి. నాది నీది, నాది అనేదాన్ని నీదిగా అవుతుందా, వీలవుతుందా, చేయగలరా? చేతులెత్తండి. बहुत अच्छा, చాలా మంచిది. क्योंकि ये 5-6 मास ఎందుకంటే आप सभी को ఈ 5-6 నెలలు మీ అందరకు विश्व के आगे విశ్వమెదురుగా दुखी आत्माओं को దుఃఖి ఆత్మలకు पावरफुल పవర్ఫుల్ वृत्ति द्वारा వృత్తి ద్వారా सुख शांति సుఖము శాంతి की करने दे। యొక్క కిరణాలు ఇవ్వాలి. इसी में దీనిలోని अपना मन తమ మనస్సు रखना, బిజీగా ఉంచుకోవాలి. व्यर्थ संकल्प भी किसमें आते हैं? వ్యర్థ సంకల్పాలు కూడా मन में आते हैं ना। ఎక్కడ వస్తాయి? మనస్సులో వస్తాయి కదా. तो बाप दादा यही चाहे కాబట్టి బాబ్ దాదా ఇదే ఆశిస్తూ ఉన్నారు. कि हर एक ప్రతి ఒక్కరూ बेफिक्र बादशाह నిశ్చింత చక్రవర్తి పిల్లలు. अपने मन को ప్రతి ఒక్కరూ నిశ్చింత చక్రవర్తి అయిన పిల్లలు को తమ యొక్క మనస్సులో ఉన్న వృత్తిని इतना बिजी रखे ఎంత బిజీగా ఉంచుకోవాలి అంటే जो व्यर्थ को आने की
వ్యర్థము అనేది రావడానికి అవకాశమే मेहनत नहीं करनी దొరకకూడదు. అంత బిజీగా ఉంచుకోవాలి మనస్సుని. శ్రమ పడాలి. इतना बिजी रहो దీనికోసం బాబా యొక్క ప్రేమలో की सेवा में ఎంత బిజీగా ఉండాలి అంటే मन को बिजी रखो। వృత్తి ద్వారా చేసే సేవలో ఎంత మనస్సుని कोई युद्ध भी नहीं करनी पड़े। అంటే ఈ విషయంలో మనస్సులో యుద్ధం కూడా చేసే పని రాకూడదు. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, चाहते नहीं है కావాలని అనుకోవటం లేదు మేము, కానీ సంకల్పాలు వచ్చేస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. इसको क्या कहें దీనిని ఏమంటారు? कि मन को बाप के प्यार మనస్సుని और सेवा में బాబా ప్రేమ మరియు సేవలో बिजी नहीं रखे। బిజీగా ఉంచలేదు అని అంటారు కదా. सभी से पूछते हैं అందరినీ అడుగుతూ ఉన్నారు బాబా, कि आपका प्यार आपसे कितना है, तो क्या कहते మీ ప్రేమ బాబా పైన ఎంత ఉంది అని అడిగితే మీరు ఏం చెప్తారు? అనంతమైన ప్రేమ ఉంది అని చెప్తారు కదా. प्यार होता है ఎవరిపైన ప్రేమ ఉంటుందో उसका कहना వారు చెప్పేటటువంటిది मानना कोई मुश्किल नहीं होता। ఒప్పుకోవడానికి ఏమీ కష్టం అనిపించదు. तो आप सभी का కాబట్టి बाप से మీ అందరకు अटूट प्यार है ना। బాబా పైన తెగనటువంటి ప్రేమ ఉంది కదా. कि कभी कभी లేదా అప్పుడప్పుడు सदा है అప్పుడప్పుడు या ఉంటుందా, कभी कभी సదా ఉంటుందా? जो कहते हैं ఎవరైతే सदा प्यार है సదా ప్రేమ ఉంది అని అంటున్నారో వారు చేతులెత్తండి. अच्छा सदा प्यार है అచ్చా, సదా ప్రేమ ఉందా మీ అందరికీ? చూడండి, ఆలోచించండి. सदा प्यार है సదా ప్రేమ ఉంది అంటే तो बाप का कहना బాబా और చెప్పినది बच्चे का బాబా చెప్పారు మరియు పిల్లలు చేసేసారు అనేలా ఉంటుంది కదా, ఉండాలి కదా. ये तो जानते हो ना। ఇదైతే తెలుసు కదా మీకు. तो अभी కాబట్టి ఇప్పుడు इस सीजन में ఈ సీజన్లో दादा బాప్ దాదా बच्चों को పిల్లలకు यही दृढ़ संकल्प ఇదే దృఢ సంకల్పము कराने चाहते हैं। పిల్లలందరి ద్వారా చేయించాలి అనుకుంటున్నారు. तैयार होना తయారైనా మీరు? कांधे लो తల ఊపండి. तैयार हो दृढ़ संकल्प తయారైనా దృఢ సంకల్పం చేయటం కోసం पीछे वाले వెనుక ఉన్న వాళ్ళు తయారుగా ఉన్నారా? तैयार है माता भी तैयार మాతలు కూడా తయారుగా ఉన్నారా? पांडव भी तैयार है। పాండవులు కూడా తయారుగా ఉన్నారా? हाथ उठाओ సరే, చేతులు ఎత్తండి.
చూడండి, इसमें दो दो हाथ उठाओ, దీనిలో రెండు రెండు చేతులు ఎత్తండి. हाथ उठाते हो तो बाप दादा को कुछ तो कर देते हो. చేతులు ఎత్తటంతో బాప్ దాదాను సంతోషపెట్టడం అయితే చేసేస్తూ ఉంటారు. अभी ఇప్పుడు जैसे ये हाथ उठाए ना, ఏ విధంగా ఈ చేతులు ఎత్తారో ऐसे ही అలానే मन का हाथ మనసు యొక్క చేతులు ఎత్తండి. कभी भी व्यर्थ संकल्प को आने नहीं देंगे. ఎప్పుడు కూడా వ్యర్థ సంకల్పాలను రానివ్వము అని. काम किया है, వాటి పని రావటము, కానీ మీ పని ఏంటి వాటిని సమాప్తి చేసేయటం. इस सीजन में కాబట్టి ఈ సీజన్లో बाप दादा ने బాప్ దాదా पहले भी ముందు కూడా చెప్పారు, दो बातों का రెండు విషయాల యొక్క रखना. గమనిక పెట్టుకోమని. एक तो संकल्प, ఒకటి సంకల్పం, समय రెండు సమయము. जानते हो आप इस संगम का समय తెలుసా మీకు ఈ సంగమ एक मिनट యుగ సమయము, సంగమ యుగ సమయము 21 जन्म के साथ. ఈ సమయంలో ఒక్కొక్క సెకండ్ యొక్క కనెక్షను 21 జన్మలతో ఉంది. और इस समय మరియు ఈ సమయంలో दादा బాప్ దాదా యొక్క बच्चों से, బాప్ దాదాకు बच्चों का बाप से प्यार, పిల్లల పైన, పిల్లలకు బాబా పైన तो संगम समय ప్రేమ ఉంది. का एक सेकंड नहीं है. కాబట్టి సంగమ యుగం యొక్క ఒక్క సెకండ్ కూడా సెకండ్లా కాదు. कि 21 जन्मों का ఎందుకంటే 21 జన్మల యొక్క కనెక్షను अगर अब नहीं ఒకవేళ ఇప్పుడు లేకపోతే, समय को बचाया, ఇప్పుడు సమయాన్ని పొదుపు చేయకపోతే 21 जन्म 21 जन्मలు जो बाप से प्यार है బాబా పైన ఏదైతే ప్రేమ ఉందో, और हर एक चाहता है మరి ప్రతి ఒక్కరూ ఏదైతే ఆశిస్తున్నారో आपके साथ బాబా తోడులోని अब भी रहे, ఇప్పుడు కూడా ఉండాలి, साथ भी चले. మరియు బాబా తోడులోని వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తోడుగా వెళ్ళాలి. राज में भी మరియు రాజ్యంలో కూడా बाप दादा के బాప్ దాదా साथ, తోడులో, विशेष ब्रह्मा बाबा के साथ విశేషంగా బ్రహ్మ బాబా में తోడులో, రాజధానిలో नजदीक साथ में इसलिए తోడులో వెళ్ళాలి అనుకుంటున్నారు. तो అందువలన फरिश्ता रूप में బ్రహ్మ బాబా ఫరిస్తా రూపంలో ఉన్నారు और మీకోసం. आपको साथ में चलना है.
మరియు మీరు तो తోడులో क्या बनना వెళ్ళాలి. पड़े? మరి ఎలా తయారవ్వాలి? మీరు फरिश्ता बनना पड़े. ఫరిస్తాగా తయారవ్వాలి కదా తోడులో फरिश्ता వెళ్ళాలి అంటే. बनेंगे. ఫరిస్తా అవుతారా? తయారై తీరాలి కదా. ब्रह्मा के हाथ में हाथ दे के साथ चलना है. బ్రహ్మ బాబా యొక్క చేతుల్లో చేయి వేసి తోడుగా వెళ్ళాలి. फरिश्ते को स्थूल हाथ तो है नहीं. ब्रह्मा बाप का हाथ के श्रीमत బ్రహ్మ బాబా యొక్క చేతిలో చేయి వేయడం అంటే दादा की శ్రీమతం పైన నడవడము. यही श्रीमत है. బాబ్ దాదా యొక్క శ్రీమతం ఇదే. कि अब ఇప్పుడు बेफिक्र बादशाहपन నిశ్చింత చక్రవర్తిగా తయారై सदा సదా जैसे आपकी ఏ విధంగా माँ ने पुरुषार्थ किया, बाप का कहना और जगदम्बा का करना ఏ విధంగా జగదంబ మమ్మను చూశారు, బాబా చెప్పారు, జగదంబ చేశారు. जगदम्बा को ఈ విధంగా फॉलो करो. జగదంబను ఫాలో చెయ్యండి. ఈ విషయంలో समय और संकल्प को సమయం మరియు సంకల్పాలను सफल करना ही సఫలము చేసుకోవలసి ఉంది. व्यर्थ नहीं है. వ్యర్థం అనేది ఉండకూడదు. सुनाया వినిపించారు కదా. एक संकल्प का ఒక్కొక్క సంకల్పం యొక్క 21 जन्म का कनेक्शन. కనెక్షన్ 21 జన్మల ప్రాప్తితో ఉంది. तो बाप दादा కాబట్టి బాబ్ దాదా यही चाहते हैं ఇదే ఆశిస్తూ ఉన్నారు. कि सदा సదా मन को మనస్సుని बिजी रखो. బిజీగా ఉంచుకోండి. चाहे मुरली के मनन में మురళి యొక్క మననంలోనే కానివ్వండి, सेवा में లేదా సేవలోనైనా కానివ్వండి, हर समय बिजी रहो. ప్రతి సమయంలో బిజీగా ఉండండి. अपना चार्ट बनाओ. మీ చార్టు తయారు చేసుకోండి. हर समय बीच बीच में ప్రతి సమయంలో మధ్య మధ్యలో जो बाप दादा ने ड्रिल सुनाई है ఏదైతే బాబ్ దాదా భిన్న భిన్నమైన డ్రిల్ వినిపించారో తెలుసు కదా. డ్రిల్ अशरीरी बनने की అశరీరిగా తయారయ్యేటటువంటి డ్రిల్. अपने 3 स्वरूप स्मृति की ड्रिल. जानते हो ना, తమ యొక్క విదేహీ స్వరూపం యొక్క आपकी స్థితిలో ఉండే డ్రిల్. ऐसे आपके भी
ఎలాగైతే బాబాది 3 రూపాలు ఉన్నాయి, మీవి కూడా 3 రూపాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ और देवता బ్రాహ్మణ, ఫరిస్తా మరియు దేవత 3 రూపాలు. तीन रूपों में ఈ 3 రూపాలలో ఇప్పుడు द्वारा డ్రిల్ ద్వారా अपने मन को మీ మనస్సును బిజీగా ఉంచుకోండి. इसलिए అందువలన महामंत्र क्या है? మహామంత్రం ఏమి ఇస్తున్నారు బాబా? मना भव మన్మనా భవ. कि बाप दादा का బాప్ దాదా యొక్క हर बच्चे से ప్రతి పిల్లల बहुत बहुत प्यार పైన బాప్ దాదాకు చాలా చాలా ప్రేమ ఎందుకు ఉంది అంటే बाप दादा బాప్ దాదా यही चाहते हैं ఇదే ఆశిస్తూ ఉన్నారు. कि हर बच्चा ప్రతి పిల్లలు विजयी भव के वरदानी విజయీ భవ అనే వరదానం పొందే వరదానిగా తయారవ్వాలి. सुनाया था ना? వినిపించారు కదా. कई बच्चे सोचते हैं కొంతమంది పిల్లలు ఆలోచిస్తారు, विजयी तो बने మేము విజయీగా అయితే लेकिन తయారైపోయాము, 108 की है तो विजयी बन के కానీ మాల 108 రత్నాలదే కదా, మేము విజయీగా అయినా మాలలో రాలేము అని అంటూ ఉంటారు కొంతమంది. కానీ బాప్ దాదా प्यार है బాప్ దాదాకు ఎంత ప్రేమ ఉంది అంటే विजयी बनाओ बनो మీరు విజయీగా తయారవ్వండి. మీరు తయారైతే బాబా మాలలో కూడా ఇంకా ఏమంటారు వరసలు పెంచుతారంట. మాల सिर्फ विजयी बनो ఒక్క వరుస కాకుండా 2, 3 అలా వేసుకుంటారు కదా, అలా మీరు విజయీగా తయారై చూపించండి, నేను మాలలో వరుసలు పెంచుతానంటారు బాబా. మరి ఏం కావాలనుకుంటున్నారు? విజయీగా తయారవ్వాలి కదా. ఇలా అనుకోకండి 108 రత్నాలే విజయీగా అవుతారని. बाप का हर बच्चा బాబా యొక్క ప్రతి పిల్లలు विजयी है విజయీగానే ఉంటారు. बाप दादा బాప్ దాదా యొక్క ప్రతి పిల్లలు విజయీయే. बच्चे के బాప్ దాదా मस्तक में ప్రతి పిల్లల మస్తకం क्या లో देख रहे हैं? ఏం చూస్తున్నారు? विजय का तिलक విజయీ తిలకం చూస్తున్నారు. क्योंकि ఎందుకంటే साधारण रूप में సాధారణ రూపంలో पहचान लिए బాబాను గుర్తించారు కదా. लास्ट बच्चे ఆఖరిలో వచ్చే పిల్లలైనా కానీ पुरुषार्थ में ढीला है పురుషార్థంలో డీలాగా ఉన్న పిల్లలైనా కానీ लेकिन उसमें भी ये विशेषता है వారిలో కూడా ఈ విశేషత ఉంది. रूप में సాధారణ రూపంలో వచ్చినటువంటి को బాబాను पहचान గుర్తించి मेरा बाबा तो గుర్తించి నా బాబా అనేది అనుకుంటున్నారు కదా. इसलिए అందువలన हर एक बच्चे को ప్రతి ఒక్క పిల్లలకు हिम्मत रख
ప్రతి ఒక్క పిల్లలు సాహసం ఉంచుకుని विजय प्राप्त करनी है। విజయము పొందే తీరాలి. सिर्फ क्या करना है, కేవలం చేయవలసిందేంటి? मेहनत की बात नहीं, ఎక్కువ శ్రమ పడే విషయం లేదు ఇందులో. ప్రేమ పెట్టుకోవాల్సిన విషయం ఉంది. बाप दादा से प्यार है, బాప్ దాదా పైన ప్రేమ परिवार ఉంది से प्यार అంటే, है, పరివారం మీద ప్రేమ ఉంది అంటే, तो प्यार वाले से अलग नहीं रह जाता। ప్రేమ ఉండే వారి ब्रह्मा నుండి बाबा వేరుగా से ఉండలేం కదా. कितना प्यार है, మరి బ్రహ్మ బాబా పైన ఎంత ప్రేమ जो ఉంది మీకు? समझते हैं ఎవరైతే कि అనుకుంటున్నారో ब्रह्मा बाप से शिव बाप से బ్రహ్మ బాబా పైన, శివ్ బాబా పైన अटूट प्यार, మాకు తెగనటువంటి ప్రేమ ఉంది बहुत उठाओ, అనుకుంటున్నారో వాళ్ళు చేతులెత్తండి. अटूट अटूट గుర్తుంచుకోండి, తెగ్గనటువంటి ప్రేమ, తెగ్గనటువంటి ప్రేమ అనేది ఉంటే చేతులెత్తండి. बहुत अच्छा। చాలా మంచిదే. तो दूसरी सीजन में తర్వాత दादा సీజన్లో क्या देखने जाए, బాప్ దాదా ఏం చూడాలనుకుంటున్నారు? जानते तो తెలుసు కదా మీకు. 5 मास 6 मास 6 मास मिलना है आपको, 5 నెలలు లేదా 6 నెలలు ఇస్తున్నారు మీకు. व्यर्थ से समृद्ध संकल्प करने में ఈ 6 నెలల్లో వ్యర్థం నుండి మారి సమర్థ సంకల్పం చేయడంలో तो बोलो 6 నెలలు అభ్యాసం చేసి చూపించాలి. मधुबन वाले వ్యర్థాన్ని సమర్థంలోకి मधुबन మార్చుకొని वाले చెప్పండి. नीचे जाए ऊपर, మధ్యపన్ వాళ్ళందరూ లేచి నిల్చోండి. కింద శాంతివనైనా పైన ఉన్న వాళ్ళైనా అందరూ నిలబడండి. మంచిది. बहुत है, చాలామంది ఉన్నారు. मधुबन वाले మధుబన్ వారు बाप दादा को బాప్ దాదాకు प्यारे ప్రియం అనిపిస్తారు. ప్రియమైన వారు. ऐसे नहीं, दूसरे प्यारे नहीं है, ఇలా అనుకోకండి, వారు తప్ప వేరే వాళ్ళు ప్రియం కాదా బాబాకు? प्यारे है, लेकिन मधुबन वालों से అందరూ ప్రియమైన వారే, एक बात का కానీ विशेष प्यार, మధుబన్ వాసీలలో ఉన్న ఒక విషయం పైన విశేషంగా బాబాకు ప్రేమ ఉంది. అది ఏంటి? మనస में याद तो सब करते हैं, योगी तो आत्माएं तो सभी है, మనసుతో స్మృతి అయితే అందరూ చేస్తూ ఉంటారు. యోగి ఆత్మలుగా అయితే అందరూ అయ్యారు, జ్ఞాని ఆత్మలుగా అందరూ అయ్యారు. కానీ मधुबन वालों को మధుబన్ వాళ్లకు अपना अवश्य తమ యొక్క सहज बनाने का భవిష్యత్తు సహజముగా తయారు చేసుకునేటటువంటి ఒక లిఫ్ట్ ఉంది. वो लिफ्ट क्या है, ఆ లిఫ్ట్ ఏంటి? जो भी मधुबन में आते हैं ఎవరు మధుబన్లో వస్తూ ఉన్నారో उनकी
వారందరికీ సేవ చేయటానికి నిమిత్తమై ఉన్నారు మధుబన్ వాళ్ళు. जैसे खाना बनाने वाले, ఏ విధంగా వంట తయారు చేసేవారు ఉన్నారు. जो भी कोई ड्यूटी करने वाले, ఎవరు అయితే వారి వారి డ్యూటీలు చేస్తూ ఉన్నారో कहते हैं, బాబ్ దాదా అయితే చెప్తూ कोई ఉన్నారు. झाड़ू लगाने वाला भी, కొంతమంది ఊడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా చాలా భాగ్యవంతులే. ఎందుకు? जो भी आते हैं ఎందుకంటే वो ये ఎవరైతే वायुमंडल देख ఇక్కడ వస్తూ ఉన్నారో మధుబన్లో వారందరూ కూడా ఇక్కడున్న వాయుమండలాన్ని చూసి प्यार की మీ హృదయం నుండి మీరు शक्ति देख మీ హృదయం నుండి మీరు ఇచ్చే ప్రేమ యొక్క శక్తిని చూసి, సేవలో మీరు పెడుతున్న ప్రేమ యొక్క శక్తిని చూసి ఖుషి అవుతూ ఉంటారు వచ్చే వాళ్ళందరూ. అది వంట తయారు చేసేవారే కానీ లేదా ఇంకే డ్యూటీ చేస్తున్నవారు కానివ్వండి. वालों को కానీ మధుబన్ వాళ్లకు चांद से ఛాన్స్ ఉంది. मधुबन का प्यार మధుబన్ యొక్క ప్రేమ और शक्तिशाली वायुमंडल మరియు శక్తిశాలి వాయుమండలం తయారు చేస్తుంది మధుబన్ వాళ్ళలో ఉండే ప్రేమ. అందువల్ల బాబ్ దాదా मधुबन वाले को మధుబన్ వారికి बहुत बहुत చాలా చాలా रही है। శుభాకాంక్షలు, అభినందనలు ఇస్తూ ఉన్నారు. और आगे के लिए भी మరియు ఇక ముందు కోసం కూడా अपने मन में తమ మనస్సులో आत्माओं को संतुष्ट करने में ఆత్మలను సంతుష్టము చేయటంలో शक्तिशाली మరియు भाव कराने में శక్తిశాలిగా అనుభవం చేయించటంలోని दे रहेंगे। నిమిత్తముగా తయారై ఉండాలి. అందువలన ताली बजाओ అందరూ చప్పట్లు కొట్టండి మధుబన్ వారు దీనికోసం. अच्छा बैठ जाओ बैठ जाओ। बाकी మంచిది, सभी అందరూ కూర్చోండి. चारों ओर के అందరూ నలువైపులా ఉన్నటువంటి అంటే ఎవరైతే దూరంగా सन्मुख में కూర్చుని ఉండి వింటున్నవారు లేదా సమ్ముఖంగా కూర్చున్నవారైనా అందరికీ बाप दादा బాబ్ దాదా क्या देख रहे हैं? ఏం చూస్తున్నారు? बाप दादा देख रहे हैं బాబ్ దాదా చూస్తున్నారు. हर एक के मस्तक ప్రతి ఒక్కరి మస్తకంలోని चमकती हुई మెరుస్తూ ఉన్నటువంటి జ్యోతిని చూస్తున్నారు. चमक रही है। జ్యోతి మెరుస్తూ ఉంది. सभी के मन में అందరి మనస్సులో संकल्प यही है సంకల్పం ఇది ఉంది. कि हमारे को कैसा बनना है। మేము ఎలా తయారవ్వాలి అని సంకల్పం ఉంది. वैसे हम ఏ విధంగా బాబా ఉన్నారో అలా మేము తయారవ్వాలి అని. ये उमंग उत्साह भी सभी के मन में है। ఇది ఉమంగ ఉత్సాహము అందరి మనసులోని ఉంది. बाप दादा బాబ్ దాదా टीचर्स को టీచర్స్ विशेष టీచర్స్ని విశేషంగా सब टीचर्स లేపాలి అనుకుంటున్నారు. दिल्ली టీచర్స్ वालों అందరూ का पीछे లేచి నిల్చోండి.
ఢిల్లీ గ్రూప్ వాళ్ళని వెనకాతల నిలబెడతాను తర్వాత. కానీ ఇప్పుడు టీచర్స్ నిల్చోండి. ఎంతమంది టీచర్స్ ఉన్నారు? 2000 टीचर्स आई है, 2000 మంది టీచర్స్ 21,000 వచ్చారు. भाई बहने आए हैं, 2000 टीचर्स 21,000 మంది అన్నయ్యలు ఒకేలు వచ్చారు. 2000 మంది టీచర్స్ వచ్చారు. కాబట్టి టీచర్స్ని చూస్తూ బాప్ దాదా కూడా खुश होते हैं, ఖుషి అవుతున్నారు. क्योंकि ఎందుకంటే बाप समान బాప్ సమానముగా सीट का भाग्य मिला है। బాప్ సమాన్గా ఏ సీట్ దొరికింది. मुरली బాబా యొక్క మురళి వినిపించేటటువంటి సీట్ లభించింది మీకు. बाबा में टीचर्स को బాబా కూడా साथी कहते हैं। టీచర్స్ను సాతీలు అని అంటారు. अभी टीचर्स ఇప్పుడు టీచర్స్ के लिए టీచర్స్ కోసం बाप दादा బాప్ దాదా एक बात चाहते हैं। టీచర్స్ నుండి బాప్ దాదా ఒక విషయం ఆశిస్తున్నారు. అది ఏంటో వినిపించనా? बाप दादा चाहते हैं బాప్ దాదా कि हर ఆశిస్తున్నారు एक टीचर ప్రతి ఒక్క టీచరు चेहरे से ముఖ కవలికల ద్వారా बाप समान, ब्रह्मा बाप समान బాప్ సమాన్గా బ్రహ్మ బాప్ సమాన్గా ऐसे खुशनुमा ఇలాంటి ఖుషిగా ఉండేవారిగా नजर आए, కనిపించాలి మీరు. नजर आवे। अंतर पुरुषार्थ होगा भी, लेकिन सूरत से आपके అతకు పురుషార్థిగా అలసటైన పురుషార్థిగా क्यों ఉండి ఉండొచ్చు. కానీ మీ ముఖ కవలికల ద్వారా బాబా ప్రత్యక్షమయ్యేలా ఉండాలి. देखे ఎవరిని చూసినా आप में మీలోని बाप की चमक दिखाई दे। బాబా యొక్క మెరుపు కనిపించాలి. ऐसे चेहरे से सेवा करने वाली ఈ విధముగా ముఖ కవలికల ద్వారా సేవ చేసేటటువంటి వారు బాబాను ప్రత్యక్షం చేయని अब समय చేస్తారు. आ गए हैं। ఇప్పుడు సమయము వచ్చేసింది. बाप को अपने चेहरे से బాబాను తమ ముఖ కవలికల ద్వారా का ప్రత్యక్షం చేసేటటువంటి टीचर्स को సమయం వచ్చేసింది. सदा టీచర్స్ సదా मेरा बाबा నా బాబా तो सुधा ही याद है। అనేది స్వతహాగా గుర్తుంటుంది కదా. अभी बाप को ఇప్పుడు चेहरे బాబాకు से प्रत्यक्ष బాబాను మీ ముఖము ద్వారా ప్రత్యక్షం చేయాలి. कर सकते हैं, చేయగలరు కదా? कर सकते हैं। చేయగలరా? करो, देखो కాబట్టి ఇది अभी చేసి तक के చూపించండి. रिजल्ट में చూడండి ఇప్పటి వరకు ఉన్న क्या రిజల్ట్లో सभी कहते हैं। అందరూ ఏమంటున్నారు? हमारे यहाँ बहुत బ్రహ్మ अच्छा काम కుమారీలు
చాలా మంచి కార్యం చేస్తున్నారు. बाप का प्रत्यक्ष नहीं है, కానీ ఇంకా బాబా ప్రత్యక్షం కాలేదు. तो अभी समय समय ఇంకా బాబా గుప్తంగానే ఉన్నారు. तो आप द्वारा కాబట్టి ఇప్పుడు సమయం ఏం చెప్తుంది? चाहे निमित्त टीचर्स है ఇప్పుడు మీ ద్వారా या అంటే कोई भी बच्चा है, నిమిత్తమైన టీచర్స్ అయినా अभी లేదా आपको ఎవరైనా प्रत्यक्ष బాబా పిల్లలు ఎవరైనా కానీ ఇప్పుడు బాబాను भगवान ప్రత్యక్షం చెయ్యాలి. अच्छा कार्य బ్రహ్మ కుమారులు మంచి కార్యము हो गया, చేస్తున్నారు అని అంటున్నారు. यहाँ तक ఈ पहुँच కార్యం गए, అయితే అయిపోయింది, ఇంతవరకు చేరారు మీరు. लेकिन కానీ ఇప్పుడు ये प्रत्यक्ष करो ఇది ప్రత్యక్షం చెయ్యండి. कि स्वयं परमात्मा స్వయం పరమాత్మ బాబా ब्रह्मांड में బ్రహ్మ తనువులో प्रत्यक्ष हो, ప్రత్యక్షమై ब्रह्मांडियों को బ్రహ్మ కుమారులకు योग्य बना रही है। బ్రహ్మ కుమారులను ఇలాంటి యోగ్యంగా తయారు చేశారు. अभी ये माइंड रही हुई, गीत तो गाते हैं, ఇప్పుడు ఈ పాయింట్ అందరూ అనాలి. मेरा बाबा आ गया, పాట అయితే పాడుతూ ఉంటారు మీరు, నా బాబా వచ్చేసారు అని. కానీ ఇప్పుడు अन्य आत्माओं के अंदर ఇతర ఆత్మలలోని ये प्रत्यक्ष हो ఇది ప్రత్యక్షం కావాలి. कि भगवान భగవంతుడు स्वयं స్వయం प्रत्यक्ष हो, ये कार्य बहनों द्वारा या भाइयों द्वारा ప్రత్యక్షమై అక్కల ద్వారా లేదా అన్నయ్యల ద్వారా చేయిస్తున్నారు అనేది ఇప్పుడు అందరూ గుర్తించాలి. ये प्रत्यक्षता ఈ ప్రత్యక్షత करनी है ना, చెయ్యాలి కదా. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు क्या कहेंगे, ఏమంటారు? अब ना ఇప్పుడే చేస్తారు కదా. क्या कहते, ఏమంటున్నారు అందరూ? अभी शुरू कर, ఇప్పుడే ప్రారంభించండి. फिर अगले सीजन तक कर दें। అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రారంభిస్తాము, మళ్ళీ సీజన్ వచ్చేటప్పటికి చేస్తాము. अगली सीजन तक हो जाएगा, మీరందరూ కలిసి ఒక జనవరైనా మళ్ళీ जो समझते हैं సీజన్లోకి అయిపోతుందా? अगली सीजन ఎవరైతే అనుకుంటున్నారో మళ్ళీ సీజన్లో బాబా వచ్చేటప్పటికి ఇది చేస్తాము అని हाथ उठाओ, చేతులెత్తండి. अच्छा थोड़े हाथ उठ रहे हैं, కొద్దిమంది చేతులెత్తుతున్నారు. कोई देखने वाला भी चाहिए ना, तो जो नहीं उठा रही है वो देखेंगे और आप करेंगे। కొంతమంది చూసే వాళ్ళు కూడా కావాలి కదా. ఎవరు చేతులెత్తలేదో వాళ్ళు చూస్తూ ఉంటారు. చేతులెత్తిన వాళ్ళందరూ మీరు చేసి చూపిస్తారు కదా. టీచర్స్ అయితే సంకల్పం చేశారు కదా, क्योंकि देख रही हो ఎందుకంటే చూస్తూ ఉన్నారు. बाप दादा तो బాబ్ దాదా అయితే कहते ही है చెప్తూ ఉంటారు, कि सब अचानक होना है, कोई बच्चे समझते हैं अचानक अचानक అకస్మాత్తుగానే ఏదైనా జరుగుతుంది అని. अभी होना चाहिए, लेकिन अचानक तब हो जब
కానీ అకస్మాత్తుగా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదైనా आपकी सूरत పిల్లలు కూడా బాప్ సమాన్గా తయారైపోయినప్పుడు మీ యొక్క రూపము एक बोल మరియు ఒక్కొక్క మాట को प्रत्यक्ष బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. हो जाना तो है ఇది జరగాల్సిందే, జరిగిపోతుంది, జరగాల్సిందే. మీరు కేవలం నిమిత్తముగా కావాలి. टीचर्स पे ఇప్పుడు కూర్చోండి టీచర్స్ అందరూ. अच्छा अभी टर्न ఇప్పుడు సేవా టర్న్ बाबा ఎవరిది? सेवा का टर्न दिल्ली और आगरा का है బాబా 13,000 సేవా టర్న్ ఢిల్లీ మరి ఆగ్రా सब వాళ్ళది. उठेंगे। ఈ 2 జోన్ల నుండి 13,000 మంది వచ్చారు సేవాదారీలు. अच्छा दिल्ली वालों को మంచిది. ఢిల్లీ వాళ్ళు तो अपनी दिल बड़ी करनी पड़ी తమ మనసుని పెద్దగా చేసుకోవాలి. क्यों ఎందుకు? जो भी ब्राह्मण है ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో देवता बन के आएंगे వారు దేవతలుగా తయారై ఇక్కడికి వస్తారు కదా, ఢిల్లీలోనే వస్తారు కదా. तो दिल्ली वालों को కాబట్టి ఢిల్లీ వాళ్లకు दिल बनानी पड़ी చాలా పెద్ద మనసు, పెద్ద దిల్ తయారు చేసుకోవాలి వారు. देखो చూడండి, अगर ब्रह्मा बाप भी ఒకవేళ బ్రహ్మ బాబా కూడా कृष्ण बन के आएंगे కృష్ణుడిగా తయారై వచ్చారు అనుకోండి, ఎక్కడ వస్తారు? ఢిల్లీలోనే వస్తారు కదా. तो दिल्ली वालों కాబట్టి ఢిల్లీ వాళ్ళు अभी भी ఇప్పుడు కూడా दिल्ली के ब्राह्मण संख्या ఢిల్లీ యొక్క खोल के बनाने బ్రాహ్మణ సంఖ్యను హృదయం తెరిచి सब जो పెంచాలి. ఢిల్లీ యొక్క సంఖ్యను ज्यादा संख्या సబ్ జోన్స్ నుండి होनी चाहिए ఎక్కువ సంఖ్య ఢిల్లీలో ఉండాలి అన్ని జోన్ల కంటే. बाकी दिल्ली फाउंडेशन है ముందు ఫౌండేషన్ ఢిల్లీ కదా. वो भी दिन आएगा అది కూడా ఒక రోజు వస్తుంది. ये सारी मिनिस्ट्री ఈ మినిస్టరీ ఎవరైతే ఉన్నారో అందరూ सोचेगी ఆలోచిస్తారు, कि ये जो कह रही है వీళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో అది मानना ही पड़ेगा మనం ఒప్పుకోవాల్సిందే అని అంటారు మినిస్టర్స్ కూడా అందరూ ఒక రోజు. ये कमाल करके दिखाओ ఈ అద్భుతం చేసి చూపించండి. दिल्ली का నంబర్ 1 ఢిల్లీ వాళ్ళు చేస్తారో లేదా ఏ జోన్ వాళ్ళైనా చేయండి. అటువంటి వారు ఏ జోన్ వాళ్ళు చేస్తారో వాళ్ళకి బాప్ దాదా ప్రైజ్ ఇస్తారు. अभी जो रही हुई बात है ఇప్పుడు మిగిలి ఉన్న విషయము ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయండి. उमंग है ना ఉత్సాహం ఉంది కదా, ఉత్సాహం ఉందా?
ఢిల్లీ వాళ్ళకైతే ఉత్సాహం ఉంది కదా. अच्छा अभी बैठ जाओ. ఇప్పుడు అందరూ కూర్చోండి. बाबा बाबा डबल विदेशी भाई बहने बैठे हैं सभी. బాబా డబల్ విదేశీ అన్నేలు అకేలు కూర్చున్నారు. అందరూ డబల్ విదేశీలు నిలబడండి. बाप दादा चाहते हैं బాబ్ దాదా ఆశిస్తున్నారు कि जैसे ఏ విధముగా आपको टाइटल मिला है మీకు టైటిల్ లభించిందో डबल विदेश, డబల్ విదేశీలు అని, ऐसे అలానే आपका टाइटल लो మీ టైటిల్ ఉండాలి డబల్ పురుషార్థిలు అని, तीव्र पुरुषार्थ తీవ్ర పురుషార్థిలు అని. पुरुषार्थी डबल विदेशी తీవ్ర పురుషార్థి డబల్ విదేశీలో అనే టైటిల్ మీకు రావాలి. అలా వీలవుతుందా? వీలవుతుందా? जैसे डबल विदेश ఏ విధంగా డబల్ విదేశీలకు तीव्र पुरुषार्थी డబల్ విదేశీ కాదు తీవ్ర పురుషార్థి అనాలి అందరూ. कोई भी साधारण पुरुषार्थी नहीं. बाप दादा खुश होते हैं हिम्मत रख करके బాబ్ దాదా ఖుషి అవుతూ ఉన్నారు, సాహసంతో చేరిపోతారు బాబా దగ్గరకు. इस सीजन में नहीं ఏ టర్న్లో కూడా ఈ సీజన్లోని విదేశీయులు లేరు అనే గ్రూప్ లేదు. బాబా చూడలేదు అలాంటి గ్రూప్. ప్రతి గ్రూప్లో విదేశీయులు ఉండనే ఉన్నారు. ये हिम्मत रख करके కాబట్టి ఎలా అయితే ఈ సాహసం ఉంచుకొని रही हूँ విదేశాల నుండి ఇక్కడ చేరుతూ ఉన్నారో అలానే अब ये एग्जाम्पल दिखाओ ఇప్పుడు తీవ్ర పురుషార్థి అయ్యే ఎగ్జాంపుల్ చేసి చూపించండి. अर्थात డబల్ విదేశీయులు అంటే తీవ్ర పురుషార్థిలు అనేలా చూపించండి. వీలవుతుందా? అలా చేయగలరా? వీలవుతుందా? చేతులు ఎత్తండి. तो अगले ग्रुप में అయితే తర్వాత వచ్చే గ్రూప్లో ఎవరు వచ్చినా तीव्र వారు తీవ్ర పురుషార్థి గ్రూప్గా ఉండాలి. मधुबन वाले మధుబన్ వారు मधुबन वालों को पसंद है. మధుబన్ వారికి ఇష్టమైన ये सब मधुबन वाले बैठे हैं. ఇక్కడ ముందునంతా మధుబన్ వాళ్ళు కూర్చున్నారు. पसंद है ఇష్టమైన మీకు అందరికీ విషయం. उठो మధుబన్ వాళ్ళు లేవండి, మళ్ళీ లేవండి. अच्छा बहुत अच्छा. बाप दादा को तीव्र पुरुषार्थी చాలా మంచిది. బాబ్ దాదాకు తీవ్ర పురుషార్థిలు చాలా ఇష్టమవుతారు. कब तक साधारण पुरुषार्थ कर ఎప్పటి వరకు ఇంకా సాధారణ పురుషార్థం చేస్తారు? चलना है ना भी तो कर ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి కదా. तो तीव्र पुरुषार्थी बन के కాబట్టి తీవ్ర పురుషార్థిగా తయారై వెళ్ళాలి కదా. बाप दादा को బాబ్ దాదాకు सुनाया भी हर एक बच्चा బాబ్ దాదా వినిపించారు కూడా. ప్రతి ఒక్క పిల్లలు విజయియే. ये हुआ ये समाचार सुनना अच्छा नहीं लगता. మీరు మీ స్థానంలో వెళ్ళాక బాబా నేను అనుకున్నాను కానీ ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఇలాంటి సమాచారం వినిపించకూడదు. पुरुषार्थ करेंगे ఈ 6 నెలలు తీవ్ర పురుషార్థం చేసినట్లయితే అది తర్వాత కూడా అలవాటు అయిపోతుంది కదా. तो रिजल्ट लेंगे. కాబట్టి రిజల్ట్ చూస్తారు బాబా. पुरुषार्थी
తీవ్ర పురుషార్థి 6 నెలల్లో ఎంత తీవ్ర పురుషార్థి అయ్యారు అని. ఇప్పుడు బాప్ దాదా इनाम भी देंगे। ప్రైజ్ కూడా ఇస్తారు మీరు అలా తారే చూపిస్తే. ఏ జోన్లో ज्यादा से ज्यादा ఎక్కువలో ఎక్కువ पुरुषार्थी होंगे। తీవ్ర పురుషార్థులుగా ఉంటారో వారికి ప్రైజ్ కూడా ఇస్తారు బాబా. मंसूर है ఇష్టమేనా మీకు అందరికీ? मधुबन वाले మద్దబన్ వాళ్ళు ఇష్టమేనా? बहुत अच्छा, बैठ जाओ। కూర్చోండి అందరూ. अच्छा सभी चारों ओर के बच्चों को నలువైపులా ఉన్న పిల్లలకు दादा का బాప్ దాదా యొక్క दिल का హృదయం యొక్క याद प्यार ప్రియ స్మృతులు और साथ साथ మరియు దాంతో పాటు हर एक बच्चे को బాబా अपने स्वमान ప్రతి ఒక్క పిల్లలకు के नशे में తమ స్వమానం యొక్క निश्चय में నశాలో నిశ్చయంలో देख చూస్తూ हर्षित होते हैं। హర్షితులవుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా मान को नहीं छू స్వమానాన్ని విడిచిపెట్టకండి. स्वमानदारी స్వమానదారీలు अर्थात అంటే सदा సదా सर्व प्राप्तिमान సర్వప్రాప్తివంతులు. मान की लिस्ट बड़ी लंबी। స్వమానాల యొక్క లిస్టు చాలా పొడుగైనది ఉంది. రోజు एक एक स्वमान ఒక్కొక్క స్వమానం स्मृति में रख స్మృతిలో ఉంచుకుంటూ पे लाते స్వరూపంలో तीव्र पुरुष తీసుకొని వచ్చి पर తీవ్ర పురుషార్థిగా తారై ముందుకు వెళ్తూ ఉండండి. दादा को दिल में बिठा के బాప్ దాదాను హృదయంలో కూర్చోపెట్టుకుని अपने को बाप दादा के दिल में మరియు మిమ్మల్ని మీరు బాప్ దాదా యొక్క హృదయంలో కూర్చోపెట్టుకుని निर्भय होगी। నిర్భయంగా ఉంటూ मास्टर सर्वशक्ति మాస్టర్ సర్వశక్తివంతులుగా తారై दे रहो నడుస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి. ऑप्शन ఓం శాంతి. तुम्हारा प्यार ओ बाबा ओ बाबा तुम्हारा प्यार ओ बाबा सुखों का सार देता है। तुम्हारा प्यार ओ बाबा सुखों का सार देता है। तुम्हारी याद में खुशियों का सब संसार मिलता है।
तेरे हाथ में जिसने हाथ अपना दे दिया बाबा, तेरे हाथ में जिसने हाथ अपना दे दिया बाबा, तेरी राह में चल कर साथ तेरा ले लिया बाबा, साथ ले लिया बाबा। कमल के